మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్ లేకపోవడం, రెండోది పూర్ డైట్, చాలామంది ప్రాపర్ డైట్ ఫాలో అవ్వరు, మూడోది అబ్జార్ప్షన్ ప్రాబ్లం. నేను ఇందాక చెప్పా, చాలామందికి ఉన్న ఒక సమస్య ఏంటి అంటే ఆ తీసుకునే ఆహారం వాళ్ళకి శరీరానికి వంట పట్టదు, రైట్? సో వీటితో పాటు స్ట్రెస్ వల్ల కూడా మనకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఒత్తిడి లేని మనిషి ఎవరైనా ఉన్నారా? మనం సినిమాల్లో అక్కడక్కడ డైలాగ్ చూస్తుంటాం, బట్ రియాలిటీకి దానికి తేడా ఉంటుందా లేదా? ప్రతి మనిషికి లైఫ్లో ఏదో స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది, రైట్? సో వీటితో పాటు లైఫ్ స్టైల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లైఫ్ స్టైల్ పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే కంఫర్ట్ జోన్ పెరిగి బద్ధకం ఎక్కువ అవుతుంది. స్కిప్పింగ్ మీల్స్ అండ్ జంక్ ఫుడ్ ఇది మన పార్ట్ అయిపోతుందా లేదా ప్రతిరోజు? సో వీటితో పాటు అడల్టరేటెడ్ ఫుడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఆరోగ్యంగా ఉండడానికి రెగ్యులర్గా నేను ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ రకరకాల ఆహారాలు నేను తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం తీసుకుంటున్న ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని నిల్వ ఉంచడానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. ఎస్ ఆర్ నో? సో ఈరోజు మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ అడల్టరేటెడ్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుందండి మనం. అంటే వాటిని నిల్వ ఉంచడానికి కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నారు. సో దీనివల్ల ఒక ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, మనిషికి తెలియకుండానే ఒక ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్. చాలామంది బరువు అయితే ఎక్కువ ఉంటారు, లేదంటే తొందరగా వెయిట్ లాస్ అయిపోతుంటారు. అదేవిధంగా నీరసం ఎక్కువ రావడం, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ మన మీటింగ్స్లో కనిపిస్తూ ఉంటారు, చిన్న నిద్ర తీసుకుంటూ. కరెక్టే కదా? వాళ్ళ అప్లయన్స్, బాబు నెట్వర్క్లో నువ్వు నెలకి 2 లక్షలు ఎలా సంపాదించాలో నేను ఈజీగా చెప్తున్నాను, నువ్వు విను అంటే నీ పని ఇదే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఆ రిలాక్సేషన్ అని చూసుకుంటారు, రైట్? సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, వీ హ్యావ్ అ వెరీ గుడ్ సొల్యూషన్ ప్రొడక్ట్, ఫ్యాంటాస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వెస్టర్స్ కంపెనీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే ఆ ప్రొడక్ట్ వేస్తే మీకు 2-3 రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో ఆ ప్రొడక్ట్స్ అట్లాంటి బెనిఫిట్ ఇస్తాయి. ఆ కేటగిరీలో మనకున్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే గ్యానోడర్మా, స్పైరులినా, ఫ్లాక్స్ ఆయిల్, కుర్కుమిన్ అండ్ సీ బక్టాన్. ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ని? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. మన ఆరోగ్యాన్ని ఈ ప్రోడక్ట్ ద్వారా చాలా బాగా మనం కాపాడుకోవచ్చు. సీ బక్టాన్ యొక్క చిన్న హిస్టరీ ఒకసారి మనం చూద్దాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బెర్రీ. మనకి కొన్ని చల్లని ప్రదేశాలు, కెనడా కానీ మనకి యుఎస్ కానీ ఇలాంటి కొన్ని చల్లని ప్రదేశాల్లో, రష్యా కానీ యూరోప్ కానీ ఇలాంటి చల్లని ప్రదేశాల్లో ఈ బెర్రీ దొరుకుతుంది. ఈ బెర్రీ వల్ల బాడీకి వచ్చే ఉపయోగం ఏమిటి అనేది తెలుసుకునే ముందు ఈ బెర్రీ హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే ఇది ఎంత పవర్ఫుల్ బెర్రీ అంటే బేసిక్గా మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ ఆర్మీ. వీళ్ళు ఎలాంటి డిగ్రీస్లో పనిచేస్తారండి? మైనస్, అవునా కదా? -డిగ్రీలో పనిచేస్తారు. వాళ్ళ బాడీ, వాళ్ళు వేసుకునే యూనిఫామ్ ఎంత ఉంటుంది? దాని బరువు 20 కేజీలు ఉంటుంది. యూనిఫామ్, వాళ్ళ గన్ను, వాళ్ళ షూ అంతా చూసుకుంటే ఇన్ని పెట్టుకొని వాళ్ళు ఖాళీగా కూర్చుంటే సరిపోద్దా? చాలా అలర్ట్గా ఉండాలి. ఆ టైంలో కూడా వాళ్ళు ఎనర్జీని రీగెయిన్ చేసుకోవడానికి ఏం వాడతారు అంటే సీ బక్టాన్ బెర్రీని తీసుకుంటారు. సో మిలిటరీలో ఉన్న వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి, రైట్? సో వాళ్ళకి ఎనర్జీ ఇవ్వడానికి కూడా సీ బక్టాన్ బెర్రీని తీసుకుంటారు. అలాంటి బెర్రీలోంచి వచ్చిన ఈ ప్రోడక్ట్ వల్ల బాడీకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, బాడీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే న్యూమరస్ బెనిఫిట్స్ అండి, మల్టిపుల్ బెనిఫిట్స్. అంటే మనం చూడొచ్చు omega-3, 6, 7 and 9 ఫ్యాటీ యాసిడ్స్ ఈ ప్రోడక్ట్లో మనకు దొరుకుతాయి. omega-3, 6 ఏ ప్రోడక్ట్లో దొరుకుతాయి మనకి? krill oil, ఫ్లాక్స్ ఆయిల్. ఏంటి ఉపయోగం ఏంటి దానివల్ల? హార్ట్లో ఉన్న కొలెస్ట్రాల్, బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఎస్ ఆర్ నో? సో అదేవిధంగా మన బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా చేసి హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. సో ఇక్కడ దీంట్లో మల్టిపుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కాంబినేషన్ కూడా దీంట్లో మనకి దొరుకుతుంది. సో ఈ యొక్క చిన్న బెర్రీలో 190 పైగా బయో యాక్టివ్ కాంపౌండ్స్ మనకి దొరుకుతాయి. ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే హై ఎనర్జీ.
ఎప్పుడైతే సీబక్టాన్ ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తున్నామో మన బాడీలో హై ఎనర్జీ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. సాధారణంగా రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాం మనం? 8 అవర్స్, 8 to 10. ఎంతమందికి వెస్టర్న్లో 5 లక్షలు చెక్ కావాలి? ఇక్కడ అందరికీ కావాలా? సో మీ వర్కింగ్ అవర్స్ ఎప్పుడు సింగిల్ డిజిట్ లో ఉంటే పనిచేయదు, రైట్? డబల్ డిజిట్ లో కంపల్సరీగా ఉండదు, కరెక్టేనా? 10-12 గంటలు పని చేస్తే మనకి ఆ చెక్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. కానీ ఇది ఎక్స్పెక్టేషన్. చూసారా, మనకు కొన్ని మీమ్స్ వస్తుంటాయి, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అని. అవునా? 12 గంటలు పని చేస్తాం, ఇది ఎక్స్పెక్టేషన్. రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా మందికి ఒక 2-3 గంటలు పని చేసేసరికి బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి. ఎస్ ఆర్ నో? ఎందుకంటే సరైన న్యూట్రిషన్ లేకపోవడం, ఇతర కాంప్లికేషన్స్ వల్ల. బట్ మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని ఎన్హాన్స్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా స్లీపింగ్ డిసార్డర్స్ ఉన్నా మంచి సౌండ్ స్లీప్ రావడానికి, అదేవిధంగా మన బాడీలో ఇక్కడ ఈ ప్రోడక్ట్లో ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మన థైరాయిడ్ ఫంక్షన్ ని రెగ్యులేట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది మనకి? ఏం చేస్తుంది థైరాయిడ్ గ్లాండ్? బాడీలోకి హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బేసిక్గా దీంట్లో 2 కాంప్లికేషన్స్ వస్తాయి మనకి. కావాల్సిన హార్మోన్స్ కన్నా తక్కువ ప్రొడ్యూస్ చేస్తే మనం హైపోథైరాయిడిజం అంటాం, కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే హైపర్ థైరాయిడిజం అంటాం. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా మనకి సీబక్టాన్ సపోర్ట్ చేస్తుంది చాలా బాగా. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి సీబక్టాన్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సప్లిమెంట్. రోగ నిరోధక శక్తి, మన హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది, బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం మన ఇమ్యూనిటీ మనందరికి అవసరమా లేదా? ఎందుకు అవసరం? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లోకి ఎవరైనా నచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళు రాణిస్తారా లోపలికి? మరి మనకి ఇన్ఫెక్షన్స్ మనకి నచ్చుతాయా? మరి మన ఇంట్లోకి ఎందుకు రావాలి? కరెక్టే కదా? ఎస్ ఆర్ నో? సో ఇమ్యూనిటీ ఎందుకు అవసరం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మనకి మన ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు అనుకోండి. ఒక వ్యక్తికి ఫీవర్ వచ్చింది, ఒక 2-3 రోజులు పోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఫీవర్ రెండో వ్యక్తికి కూడా స్ప్రెడ్ అవుతుంది. చూసారు ఎప్పుడైనా? ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే ఆ పర్సన్ బాడీ వీక్ గా ఉండడం వల్ల, ఆ పర్సన్ బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ వ్యక్తి బాడీ నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ ఆ వ్యక్తి బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది, రైట్? సో ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ లో చాలా మంది ఒక 15 రోజులు 20 రోజులు ఫైట్ చేసి ఎక్స్పైర్ అయిపోయారు. చాలా మంది ఒక 10 రోజులు 15 రోజులు ఫైట్ చేసి రికవర్ అయ్యారు, బాగా టైం పట్టింది వాళ్ళు. చాలా మంది 4-5 డేస్ లో రికవర్ అయిపోయారు. మన వెస్టర్న్ లో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కి ఆ కోవిడ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. ఏంటి తేడా ఇక్కడ? ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. చాలా మంది నాకు చెప్తా ఉంటారు, సార్ కోవిడ్ వచ్చింది కదా ఇప్పుడు మనం తగ్గిపోయింది, ఇంక మనకి ఏ ప్రాబ్లం లేదు. చాలా మంది ఒక వ్యాక్సిన్ వేసుకొని ఇంకా నాకు ఏ ఇష్యూ లేదు, నేను చాలా స్ట్రిక్ట్ గా హ్యాపీగా ఉన్నాను, ప్రాబ్లం లేదు. నేను ఒక సింపుల్ పాయింట్ చెప్తానండి. రానున్న రోజుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, వైరసెస్ రావు అని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరు? ఎవరైనా ఇవ్వగలరా? ఈరోజు టీవీ చూస్తే కొత్త కొత్త ఛానల్స్ లో కొత్త కొత్త రోగాలు పుడుతున్నాయి, కరెక్టే కదా? చాలా మంది కనిపెట్టి మరీ ప్రపంచంలో వదిలేస్తున్నారు. సో మనకి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మన బాడీ ఇమ్యూనిటీని చూసారా, పక్క 2 రాష్ట్రాల్లో దేశాల్లో కొట్టుకుంటే 3వ దేశం ఎలాగా వార్కి రెడీ అవుతుందో మన బాడీ ఇమ్యూనిటీని ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. సార్ వచ్చేసినాయా చైర్స్? ఓకే, వి జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వి డోంట్ నో రానున్న రోజుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో మనకు తెలియదు. సో ఎల్లప్పుడూ మన శరీరం తాలూకా రోగ నిరోధక శక్తిని మనం స్ట్రాంగ్ గా ఉంచుకోవడం చాలా చాలా అవసరం. సో దానికి మన సీబక్టాన్ ప్రొడక్ట్ చాలా చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అదే విధంగా డయాబెటిస్, ఎవరైతే ఫ్యూచర్ లో నేను డయాబెటిస్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్, దాన్ని బిల్డ్ చేయడం సపోర్ట్ చేయడంతో పాటు డయాబెటిస్ దీంట్లో మనకి omega-7 దొరుకుతుందండి. ఈ omega-7 బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఫ్యూచర్ లో మనం డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ని చాలా వరకు మనకి తగ్గించేస్తుంది.
సో డయాబెటీస్ అనేది మనందరికీ తెలుసు ఎటువంటి కాంప్లికేషన్ మన దేశంలో. సో ఆ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి సీబక్టాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే స్కిన్ బెనిఫిట్స్, మనకి ఏదైతే స్కిన్ మీద కానీ ఫేస్ మీద కానీ రింకిల్స్ ఉన్నాయో ఆ రింకిల్స్ అంటే తెలుసు కదా ఏంటి, ముడతలు, రైట్? వాటిని కంట్రోల్ చేయడానికి కూడా సీబక్టాన్ మనకి సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండి. నేను ఇందాక చెప్పా, చాలా మందికి ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా సీబక్టాన్ ఉపయోగపడుతుంది. చూసారా, ఒక బెర్రీలో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. హై ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది, హార్ట్ ని హెల్తీగా ఉంచుతుంది, అదేవిధంగా థైరాయిడ్ ఫంక్షన్ రెగ్యులేట్ చేస్తుంది, వీటితో పాటు మన టాక్సిన్స్ నుంచి కాపాడుతుంది, ఫ్యూచర్ లో డయాబెటిక్ రాకుండా ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. సో అట్లాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఈ ప్రొడక్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఎలా ఉంది ప్రొడక్ట్? సో వాడాలా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ఎట్లా వాడచ్చు అంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే రోజుకి 2 పూట్ల 1 లేదా 2 సప్లిమెంట్స్ ఈ ప్రొడక్ట్ ని మనం యూజ్ చేయొచ్చు. అర్థమైందా? క్లియర్ గా ఉందా? లాంగ్వేజ్ క్లియర్ గా ఉందా? సో ఇంకో ప్రొడక్ట్ చూద్దామా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇంకోటి మనం కవర్ చేద్దాం. మన ప్రైమ్ కేటగిరీలో చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ లెట్ us see how this product will work. చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇది. మన కేటగిరీలో, ప్రైమ్ కేటగిరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. సో వాట్ ఇస్ దిస్? కాంబియోటిక్స్. సో ఈ ప్రొడక్ట్ లో ఉన్న కొన్ని బ్యూటీ అండ్ యూనిక్ పాయింట్స్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా ప్రతి రోజు మనకి న్యూట్రియంట్స్ బాడీకి అవసరమా లేదా? ఎలా అవసరం అంటే, రోజు మనం కార్ డ్రైవ్ చేస్తామంటే అది రన్ అవ్వాలంటే ఏం చేస్తాం? పెట్రోల్ పంప్ చేస్తాం. అదే విధంగా బాడీ యాక్టివ్ గా పనిచేయాలంటే మనకి న్యూట్రియంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రియంట్స్ క్లాసిఫికేషన్ లో 2 రకాలు ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా? మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. సో ఈ రెండిట్లో బాడీకి ఏది ఎక్కువగా అవసరం అంటే మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పాలి మనం. ఎందువల్లంటే మన బాడీ తనంతట తాను ఈ మైక్రో న్యూట్రియంట్స్ ని ప్రొడ్యూస్ చేసుకోలేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మైక్రో న్యూట్రియంట్స్ లో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ దొరుకుతాయి. సో కార్బోహైడ్రేట్స్ తింటామా ప్రతిరోజు మనం? ఫుడ్, ఆయిల్, అది లేకపోతే మనం ఫుడ్ లోపలికి వెళ్తాం. కరెక్టే కదా? సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. ఈ 2 స్లైడ్స్ లో ఏ స్లైడ్ ఎక్కువగా, ఏ స్లైడ్ లో ఉన్న ఫుడ్ ఎక్కువ తింటామండి మనం? ఏది? ఇదే కదా. ఎందుకంటే ఇంట్లో మనకి నాన్ వెజ్ దొరుకుతుంది. ప్రత్యేకించి మన తెలంగాణలో నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా తక్కువ, వారంలో 7 రోజులే తింటారు. నేను అబ్జర్వ్ చేశాను. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. రైట్? సో ఇక్కడ ఈ మనకి తెలియకుండా ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది చాలా ఎక్కువగా మన బాడీలోకి ప్రొడ్యూస్ అవుతుంటాయి. కానీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ లో ఇక్కడ ఏముంది కాంబినేషన్? ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్, గ్రీనీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు, ఈ కాంబినేషన్ అంతా కూడా మనం బాడీకి తీసుకున్నట్టయితే మనకి మైక్రో న్యూట్రియంట్స్ తో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి అందుతాయి. కానీ ఫ్రూట్స్ ఎంతమంది రెగ్యులర్ గా తీసుకుంటారు? ఇక్కడ చాలా రేర్. ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకుంటాం మనం? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఉంటే చుట్టాలు ఏం చేస్తారు? మనకి బ్యాగ్స్ తో ఫ్రూట్స్ పట్టుకొస్తారు. అవి మిగిలిపోవడం ఎందుకని తినేస్తాం. బట్ ఫ్రూట్ అనేది ఎట్లా తినాలి అంటే, మీకు న్యూట్రియంట్స్ బాడీకి కావాలి అంటే ఉదయం లేస్తే కడుపు ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఖాళీగా ఉన్న కడుపులో ఎప్పుడైతే 3-4 రకాల ఫ్రూట్స్ పంపిస్తారో మార్నింగ్, ఎగ్జాక్ట్ గా మన బాడీకి అది రీచ్ అవుతుంది. చాలా మంది చెప్తారు వాటర్ మెలాన్ కానీ, పప్పాయ కానీ, ఇలాంటి ఫ్రూట్స్, యాపిల్ కానీ, మార్నింగ్ కడుపు ఖాళీగా ఉంది. సో బాడీ తొందరగా దాన్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంది. న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చాలా మంది మనలో ఫ్రూట్ ఎప్పుడు తింటారంటే జ్వరం వచ్చేటప్పుడు తింటారు. రైట్? సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మనకి ఇక్కడ చూడొచ్చు దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మైక్రో న్యూట్రియంట్స్ లో. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే ఆయిల్. ఆయిల్ లేకుండా వంట చేస్తామా? చేయొచ్చా? చాలా బాగా చేయొచ్చు. కానీ మన మ్యాండేట్ ఏంటంటే 4 పూట్ల మనం తీసుకునే ఫుడ్ లో ఆయిల్ లేకపోతే అసలు మనం అది ముట్టుకోం. సో ఇక్కడ మనం చూడొచ్చు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఎలాంటి ఛాలెంజ్ అంటే,
ప్రపంచంలో ప్రతి 6 ఒకళ్ళు ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళ లైఫ్ ని ఎండ్ చేసుకుంటారు. హాస్పిటలైజేషన్ రోజు రోజుకి తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే లైక్ మనకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్ డేస్ ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న రోగాలు కూడా మనకి చాలా కాంప్లికేషన్, చాలా కాస్ట్లీ అవుతున్నాయి. ఎస్ ఆర్ నో? Yes. సో దీని వల్ల మనకి రోజు రోజుకి మన సిటీస్ లో హాస్పిటల్స్ సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే మీ జూబ్లియన్స్ బంజారాస్ వెళ్తే సగం హాస్పిటల్స్ కనిపిస్తున్నాయి. అవునా కదా? Yes, sir. మా వైజాగ్ లో అయితే హాస్పిటల్స్ కి ఒక సెపరేట్ హబ్ పెట్టేశారు. కంప్లీట్ గా ఒక 15-20 పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఒకే లైన్ లో ఉంటాయి. వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మనమే కదా? Yes. ఎస్ ఆర్ నో? Yes. సో నాకు బాగా ఇష్టమైన మాట నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ రోజుల్లో బాగా డబ్బులు సంపాదించాలంటే అవకాశం ఇద్దరికి ఉన్నదండి. ఒకటి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ అయి ఉండాలి, లేదా మన వెస్టేజ్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అయి ఉండాలి. ఇంత మంచి అవకాశం ఉంది. ఇక్కడ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ గా కాషన్ చేస్తుంది మనకి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీని మనం కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఈ ప్రాబ్లం చాలా చాలా కాస్ట్లీ అవుతుంది అని. సో హియర్ వీ హ్యావ్ ఎ ప్రొడక్ట్ కాల్డ్ కాంబియోటిక్స్. ఈ కాంబియోటిక్స్ లో మనకి 2 క్యాప్సూల్స్ ఉంటాయి. ఒక క్యాప్సూల్ లో ఇంకొక క్యాప్సూల్ ఉంటుంది. ఎందుకు 2 క్యాప్సూల్స్ పెట్టామనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, వెస్టేజ్ కాంబియోటిక్స్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ multivitamins and minerals with prebiotics and probiotics. ఈ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఎలా పనిచేస్తుందంటే మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అంటే ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మన బాడీలోకి వెళ్ళిన దగ్గర నుంచి మన ఆస్పాగస్ అంటారు, అక్కడి నుంచి ఫుడ్ పైప్, అక్కడి నుంచి మన బౌల్స్ అంటే మన డైజెషన్ అయిపోయి మనకి మోషన్ రూపంలో బయటకు వచ్చేదాకా దాన్ని మనం గట్ హెల్త్ అంటాం. ఆ గట్ హెల్త్ ని కంప్లీట్ గా ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే బాడీలో మనకి ప్రీబయోటిక్స్ అనే ఒక హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది, దానికి ఫుడ్ కింద ఈ ప్రోబయోటిక్స్ అనేది మనం అందిస్తాం అన్నమాట. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే వెళ్తుందో ఆబ్వియస్లీ ఒక సింపుల్ పాయింట్, మనకి ఎప్పుడైతే మనిషికి 80% ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే డైజెస్టివ్ సిస్టమ్ వల్ల వస్తాయి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే దీని ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా జరుగుతుందో చాలా సమస్యలు మనం తగ్గించుకోవచ్చండి. ఉదాహరణకి రోజు మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, దాంట్లో న్యూట్రిషన్ ఉంది. ఆ న్యూట్రిషన్ తో పాటు ఫుడ్ తీసుకోగానే నాకు బాగా అబ్జర్వ్ అయిన వెంటనే ఆ ఫుడ్ నాకు కరెక్ట్ గా డైజెషన్ అయింది. డైజెషన్ అయిన వెంటనే టైం టు టైం నాకు మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోయింది నా బాడీలో ఉన్న డస్ట్ అంతా. హెల్దీగా ఉంటామా లేదా? Yes. Yes or no? Yes. This is the proper cycling అంటాం మనం. సో ఇక్కడ ఈ గట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 80% చాలా మందికి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ చాలా మంది ఏం చెప్తారంటే నాకు ఏ ఇష్యూ లేదు, నేను ఏం తిన్నా కూడా నాకు తొందరగా అరిగిపోద్ది, నాకు అసలు ప్రాబ్లమే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. రోజు ఫుడ్ ఎన్నిసార్లు తీసుకుంటాం మనం? 3 టైమ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్. సో 3 సార్లు పుష్కలంగా తింటాం మనం. ఎస్ ఆర్ నో? సో రోజుకి వాష్రూమ్ కి ఎన్నిసార్లు వెళ్తాం? ఒకసారి. ఓన్లీ వన్స్. ఎస్ ఆర్ నో? అది కరెక్టేనా? నో. కరెక్టా అది? నో. సో ఇట్లా జరుగుతుంది అంటే ఖచ్చితంగా డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్నట్టే 100%. నా గట్ హెల్త్ కరెక్ట్ గా లేదు. రోజుకి నేను 3 సార్లు ఫుడ్ తీసుకుంటున్నప్పుడు నా కడుపుని నేను 3 సార్లు ఎందుకు క్లీన్ చేసుకోవట్లా? ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో మన బాడీలో అది జీర్ణమైన వెంటనే 5 నుంచి 6 గంటల్లో దాన్ని బయటికి పంపించాలి. కానీ చాలా మంది ఈ రోజు మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ మరుసటి రోజు మార్నింగ్ దాకా సో డెఫినెట్లీ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైజెస్టివ్ సిస్టమ్ దీని సైక్లింగ్ ఎప్పుడైతే ఆన్ ట్రాక్ ఉంటుందో చాలా హెల్తీగా ఉండొచ్చు మనం. ఈ రోజు మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. సో ఈ ప్రొడక్ట్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే ఎప్పుడైతే నేను భోజనం తర్వాత ఇమ్మీడియట్ గా ఒక సప్లిమెంట్ ని నా పొట్టలోకి పంపిస్తానో ఇమ్మీడియట్ గా ఇది లోపలికి వెళ్ళి ఈ అవుటర్ క్యాప్సూల్ ద్వారా నా బాడీకి అవసరమైన వైటమిన్స్ ని మినరల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. బాడీలోకి వెళ్ళిన 6 గంటల తర్వాత ఈ ఇన్నర్ క్యాప్సూల్ ఓపెన్ అయ్యి నా గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. రైట్? సో 2 కాంబినేషన్ ప్రొడక్ట్స్ మనకి సింగిల్ ప్రొడక్ట్ లో దొరుకుతున్నాయి.
సో దీంట్లో ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ మన కాన్స్టిపేషన్ కంట్రోల్ చేయడానికి, ఎవరికైనా అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉంటే తగ్గించడానికి, బాగా డైజెస్ట్ అవ్వడానికి, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఇమ్యూనిటీని కూడా మనం ఈ ప్రొడక్ట్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. సో ఎవరెవరు తీసుకోవచ్చు? వీక్ డైజెస్టివ్ సిస్టమ్, కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ. సో అదేవిధంగా ఎవరైతే ఫిట్ గా ఉండాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు. మీకు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో మనం చూస్తాం, ఇండియాలో కూడా ట్రెండ్ ఇప్పుడు బాగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక పిల్లల్ని పుట్టాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1-2 years బ్రేక్ ఇస్తారు ఆఫ్టర్ మ్యారేజ్. ఎందుకు బ్రేక్ ఇస్తారంటే ఈ 2 years వాళ్ళు చేసేది ఏంటి అంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళు బాగా అర్థం చేసుకోవడానికి టైం ఇస్తున్నారని. బట్ సింపుల్ పాయింట్ చెప్తాం మీకు. వైఫ్ అండ్ హస్బెండ్ ఆ 2 years వాళ్ళు చేసేది ఏంటి అంటే రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గర మెడిసిన్స్ ఏమి ఇవ్వడండి, వాళ్ళు మంచి డైట్ రాసిస్తారు, మంచి న్యూట్రిషన్ తీసుకుంటారు, అదేవిధంగా మంచి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారు. ఎప్పుడైతే ఒక 1-2 years ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో ఆటోమేటిక్ గా వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఒక మంచి స్టేబుల్ పొజిషన్కి వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే పిల్లల ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారో ఆ బై ప్రొడక్ట్ హెల్తీగా ఉంటుందో లేదా? ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పిల్లలకి ఎట్లా ఉందంటే ఫాదర్ కి XYZ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మదర్ కి XYZ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్ లో వస్తున్న బేబీ ఏమవుతుంది? హెల్తీ ప్రాబ్లం. చిన్నపిల్లలు చూస్తున్నాం ఎన్నో ఆరోగ్య సమస్యలు. సో రైట్ ఏజ్ లో న్యూట్రిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్ గా ఆడవాళ్ళకి చాలా మందికి 35-40 తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు ప్రొడక్ట్స్ వాడతారు. నో, రైట్ ఏజ్ లో న్యూట్రిషన్ చాలా చాలా అవసరం. సో మనకి 18-20 ఈ టైం నుంచి మీరు న్యూట్రిషన్ స్టార్ట్ చేయడం అనేది బాడీకి చాలా చాలా అవసరం, రైట్? సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. 1 capsule ప్రతిరోజు 2 పూట్ల భోజనం తర్వాత మనం తీసుకోవచ్చు. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ ప్రొడక్ట్ ని మనం రోజు 2 పూట్ల ఈ ప్రొడక్ట్ ని రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే ఇప్పటిదాకా ఏవైతే బెనిఫిట్స్ మనం మాట్లాడుకున్నామో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ ప్రొడక్ట్ ద్వారా వాళ్ళకి దొరుకుతాయి. ఎలా ఉంది ప్రొడక్ట్? సూపర్. సో యూజ్ చేద్దామా? yes sir. యూజ్ చేద్దామా, ప్రమోట్ చేద్దామా? యూజ్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. యూజ్ చేద్దామా, ప్రమోట్ చేద్దాం? యూజ్ అండ్ ప్రమోట్. సో ఇదేంటి మంచిగా చెడా? మంచి. మంచి ఎవరికైనా చెప్పే ముందు ఏం చేయాలి? ముందు మనం పాటించాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అండి. సో ఇంకొక కేటగిరీ కోసం మనం డిస్కస్ చేద్దాం. అబౌట్ డయాబెటిస్. ఇది పెద్ద ప్రాబ్లమా చిన్న ప్రాబ్లం? పెద్దది, చాలా పెద్ద ప్రాబ్లం. Yes. ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే లైక్ మన కొన్ని విషయాల్లో మన దేశం చాలా మంది ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఈ విషయంలో రికార్డులు కూడా వేస్తున్నాం మనం. అలాంటి రికార్డులు కూడా వేస్తున్నాం అంటే నెక్స్ట్ 2030 కల్లా ఆల్మోస్ట్ ఇండియాలో మనకి ఇంటికి ఒకరు లేదా ఇద్దరు డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అంత ర్యాపిడ్ పేస్ లో వెళ్తుంది. ఈ ప్రాబ్లం ని మన దగ్గర ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే మన దేశంలో చాలా మందికి ఆల్రెడీ డయాబెటిస్ ఉంది అనే విషయం కూడా తెలియదు. రెండోది ఏంటంటే చాలా మంది హెల్త్ కేర్ ముందుగా మనం చాలా తక్కువ తీసుకుంటాం. ఎలా తక్కువ తీసుకుంటామంటే ఇంకా నాకు డయాబెటిస్ రాలేదు కదా, ఇంకా నాకు రాలేదు కదా, ఏం తెలుసు ఆల్రెడీ వచ్చేసిందేమో, అంతే కదా, చెక్ చేసుకోవడంత వరకు నాకు తెలియదు, నేను హ్యాపీగా ఉంటా, నేను డయాబెటిస్ కాదు అనుకుంటా. చెక్ చేస్తే కదా రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్ గా మన ఇండియాలో డయాబెటిస్ కారణంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది పైగా చనిపోతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం యాన్యువల్ ప్రతి ఇయర్ డయాబెటిస్ కి అవుతున్న కాస్ట్ ఎంత అంటే 34,000 కోట్లు, 34,000 crores డయాబెటిస్ కి మన ఇండియాలో ఖర్చు అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ కారణాల వల్ల మనకి డయాబెటిస్ వస్తుంది. ఓవర్ వెయిట్, లైఫ్ స్టైల్, ఫ్యామిలీ హిస్టరీ, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్. సో వీళ్ళకి వచ్చే సిమ్టమ్స్ ఏమిటి? విపరీతంగా దాహం వేస్తుంటారు, కొంతమంది తొందరగా నీరసం అయిపోతుంటారు, కొంతమంది ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో ఎందుకు మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకు ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఏదైనా వాళ్ళకి డయాబెటిస్ ఉందంటే మిగతా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా తొందరగా వాళ్ళు ప్రోన్ అయిపోతారు వాటికి. సో ఇక్కడ ఎందుకు డయాబెటిస్ వస్తుంది మనకి? హౌ వి బికమ్ డయాబెటిక్ ఆర్ వై వి బికమ్ డయాబెటిక్?
ఎందుకు డయాబెటీస్ అవుతాం మనం? లైఫ్ స్టైల్ అవునా కదా, Yes. హ్యాబిట్స్, Yes. ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ విధానం. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. మనం తీసుకునే స్వీట్స్ కానీ షుగర్ కానీ. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. మన బాడీలో మన ప్యాంక్రియాస్ ఉంటుంది లివర్ కిందన. Yes. ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే మనం ఫుడ్ తినగానే ఏదైనా తినగానే బాడీలోకి గ్లూకోజ్ లెవెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతాయో మనకి ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసి ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని నార్మల్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే ఎంత పని చేసినా కూడా మనం దాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అది తీసుకుంటుంది. కానీ ఒక మనిషి అయినా మిషన్ అయినా ఓవర్ ద టైం లోడ్ ఎక్కువ పడితే ఏమవుతుందంటే ఖరాబ్ అవుతుంది. పనిచేయడం మానేస్తుందో లేదా? Yes, sir. సో మనం దీన్ని ఎట్లా హింసిస్తామంటే దానికి దాని భాషలో వచ్చిన తిట్లన్నీ రోజు తిట్టుకుంటున్నాం. ఎందుకంటే బేసిక్ గా చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అంటే ఆకలేసిన దానికన్నా ఎక్కువ తింటారు. సపోజ్ నాకు మధ్యాహ్నం 2 గంటల భోజనాలు ఉన్నాయి, మంచి దావత్ ఉంది. ఏం చేస్తారు చాలా మంది? ఉదయం నుంచి కడుపు ఖాళీగా ఉంచుకొని మొత్తం లోపల పోయేస్తారు. అవునా కదా? నైట్ బాగా ఫుడ్ బాగా నచ్చింది నాకు, ఏం చేస్తారు? మధ్య రోజు మార్నింగ్ కూడా కలిపి లోపల పెడేస్తారు. సో దీనికి ఏం చేస్తామంటే విపరీతమైన ప్రెషర్ ఇస్తాం మనం. అయితే ఫుడ్ ఎక్కువ తింటాం. సో అలాగే చాలా మందికి ఉన్న ఒక అర్జెంటుగా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన ఒక ప్రాబ్లం ఏంటంటే స్వీట్స్ ని పక్కన పెట్టడం, ఆర్టిఫిషియల్ షుగర్ ని పక్కన పెట్టడం. ఆర్టిఫిషియల్ షుగర్ అంటే మంచి స్వీట్ స్టాల్కి వెళ్తాం, 4-5 రకాల స్వీట్స్ మనకు బాగా ఎమ్మీగా కనిపిస్తే దాన్ని లోపల పంపించేస్తాం. ఆర్టిఫిషియల్ షుగర్. ఈరోజు మన బాడీకి న్యాచురల్ స్వీట్నర్ ఎంత అందిస్తే, పర్టికులర్ గా షుగర్ అనేది మనకి స్వీట్స్ ని ఎంత దూరం పెడితే, ఆర్టిఫిషియల్ షుగర్ కి ఎంత దూరం పెడితే అంత మంచిది. కానీ చాలా మందికి ఉన్న అలవాటు ఏంటి అంటే ఉదయం లేవగానే, నేను ఇందాక చెప్పాను, న్యూట్రిషన్ కావాలి అంటే లేవగానే మనం ఫ్రూట్స్ లేకపోతే వెజిటబుల్స్ న్యూట్రిషన్ అందించాలి. చాలా మంది ఉదయం లేవగానే ఏం చేస్తారు? టీయో కాఫీయో తాగుతారు. అది కూడా 1 స్పూన్ షుగర్ ఉంటే చాలు మనకి, 2 స్పూన్లు కంపల్సరీగా ఉండాలి. ఎస్ సార్? Yes. సో లేవగానే ఏం చేస్తామంటే పొద్దున్నే చూసారా ఇది మనం తిట్టుకుంటూ స్టార్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళు లేవగానే నా మీద ఇంత ప్రెషర్ పెట్టాడు, 4 స్పూన్లు పంచదార లోపల పడేసాడు. బేసిక్ పాయింట్ ఏంటంటే మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న షుగర్ని బయట పడేసాను. వైట్ షుగర్, ఆ పంచదారని మనం ఎంత దూరం పెడితే మన బాడీకి అంత మంచిదండి. సో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ లోంచి వచ్చే ఇన్సులిన్ ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోతుందో మనం డయాబెటిక్ అవుతాం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్యాంక్రియాస్ వల్ల, నేను ఇందాక చెప్పా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇతర కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనికి ఈ కేటగిరీలో ముందు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే వెస్టేజ్ నీమ్. ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఈ ప్రొడక్ట్ ఆర్ యూజ్ చేశారు? గ్రేట్. సో ఈ ప్రొడక్ట్ లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే మనకి సంవత్సరంలో 1 సారైనా 2 సార్లు అయినా ఈ ప్రొడక్ట్ ని ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. ఎందుకంటే బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి ఈ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, రకరకాల స్కిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు స్కిన్ మీద ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎక్స్టర్నల్ గా బోల్డ్ ఆయింట్మెంట్స్ రాస్తారు దాన్ని తగ్గించడానికి, టెంపరీ సొల్యూషన్. బట్ పర్మనెంట్ గా సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలంటే లోపల నుంచి మనం ట్రీట్మెంట్ చేయాలి. లోపల నుంచి ట్రీట్మెంట్ ఏంటి అంటే మన బ్లడ్ ని ప్యూరిఫికేషన్ ఖచ్చితంగా జరగాలి. అట్లీస్ట్ ఇయర్లీ 1 or 2 మనం నీమ్ తీసుకుంటే ఈ ప్రొడక్ట్ ద్వారా మన బ్లడ్ ని మనం రెగ్యులర్ బేసిస్ లో ప్యూరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి పల్లెటూరులో నీమ్ అంటే తెలుసు కదా, ఏంటి? వేప. ఉదయాన్నే వాళ్ళు ఏం చేస్తారు? వేపతో బ్రష్ చేసుకుంటారు. అది దానివల్ల బాడీకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి వేప వల్ల. ఎప్పుడైతే రెగ్యులర్ గా మనం నీమ్ తీసుకుంటున్నామో ఈ నీమ్ ఏం చేస్తుందంటే మన బాడీలో మనకి డయాబెటిక్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో అట్లాగే మన బాడీని ప్యూరిఫై చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు నీమ్ లో మనకి యాంటీసెప్టిక్ అండ్ డిస్ఇన్ఫెక్టెడ్ ప్రాపర్టీస్ మనకి నీమ్ లో దొరుకుతాయి. సో ఈ ప్రొడక్ట్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకి డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి, వూండ్స్ ఏమైనా తగ్గించడానికి, ఇండైజెషన్ కానీ, కట్స్ కానీ, కఫ్ కానీ, డయాబెటీస్ కానీ, ఇన్ఫ్లమేషన్, నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అండి.
ఎన్నో కేసెస్ లో నేమ్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో అలాగే ఇంకొక కాంబినేషన్ స్టీవియా. స్టీవియా ఎవరు వాడతారు? అందరు వాడచ్చు. షుగర్ పేషెంట్స్ వాడతారు, రైట్? ఆ బ్రాండ్ మనం వేసేసుకున్నాం. స్టీవియా ఎవరంటే షుగర్ ఉన్న వాళ్ళకి. నాకు షుగర్ లేదు కదా, లేదని ఎలా చెప్తావు? వెళ్తే కదా తెలుసు. ఎందుకు చెప్తున్నాడు పాయింట్ అంటే, ఈ రోజుల్లో ఇప్పుడున్న ట్రెండ్ లో ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే, మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే, ఆర్టిఫిషియల్ షుగర్ కి చాలా వాళ్ళకి దూరంగా ఉంచాలి. ఆర్టిఫిషియల్ షుగర్, పంచదార, స్వీట్స్, ఇదంతా ఆర్టిఫిషియల్ షుగర్ అండి. ఈరోజు మనకి స్టివియా ఇస్ అ న్యాచురల్ స్వీట్. నాకు డయాబెటీస్ లేదు, నేను నా బాడీకి షుగర్ని నేను దూరంగా ఉంచుతున్నా. మన దగ్గర ఉన్న ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఎవరైనా వాలంటీర్గా వాళ్ళు స్వీట్స్ మానేశారంటే మనం వెళ్ళి జోకులేస్తాం కదా, ఎలా అప్పుడే షుగర్ వస్తుంది నీకు. అరే వాడికి ఇనిషియేట్ తీసుకున్నాడు, టేకన్ ఏ గుడ్ ఇనిషియేట్. నేను కంట్రోల్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఈ రోజు నేను డయాబెటీస్ కాదు, ఫ్యూచర్ లో కూడా డయాబెటీస్ కాకూడదు అని జాగ్రత్త పడుతున్నాం. మంచిదా కదా? సో ఆర్టిఫిషియల్ షుగర్ బదులు రానున్న రోజుల్లో మనం బాడీకి ఈ న్యాచురల్ స్వీట్ అన్ని అలవాటు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ షుగర్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్వీట్స్ కానీ రోజు టీ కాఫీ రోజుకి ఒక 6-7 సార్లు తాగుతారు. లేవగానే ఏమవుతుందంటే మన బాడీ మీద ప్రెషర్ పడుతుంది, రైట్? సో వీటితో పాటు we have another very important product called iShanti Gluco Health. ఈ గ్లూకో హెల్త్ ప్రొడక్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఏంటంటే, దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటి, దీనివల్ల మన ప్యాంక్రియాస్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ప్రొడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఒక వెరీ సింపుల్ పాయింట్ చెప్తాను నేను. మన ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఉంటాయి, విన్నారా ఎప్పుడైనా? ఈ బీటా సెల్స్ తాలూకా ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఈ బీటా సెల్స్ మనం బాగా ప్యాంక్రియాస్ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తామో ఇవి వీక్ అవుతూ ఉంటాయి. వీటిని ఎప్పుడైతే ఈ బీటా సెల్స్ వీక్ అవుతాయో వీటిని మళ్ళీ మనం యాక్టివ్ చేసుకోవచ్చు. ప్రాపర్ డైట్ ద్వారా, ప్రాపర్ సప్లిమెంటేషన్ ద్వారా, ప్రాపర్ ఎక్సర్సైజ్ ద్వారా. కానీ ఎప్పుడైతే ఈ బీటా సెల్స్ డెడ్ అవుతాయో వీటిని మళ్ళీ మనం యాక్టివ్ చేయలేము. చాలా మంది చూస్తుంటాం, ఎన్ని మెడిసిన్స్ వాడినా షుగర్ అట్లా ఉంటుంది హైలో. అంటే దాని అర్థం ఏంటంటే, చాలా వరకు వాళ్ళకి ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ డెడ్ అయిపోయిన అర్థం. సో ప్రతి ఒక్కరికి ఒక చిన్న సలహా ఏంటంటే,